సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 17వ తారీఖు లగాయితూ మే 23వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిద్దాం. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి సాధారణంగానే ఉన్నది. ఈ రాశి వారికి కుజుని యొక్క బలం ఉన్నది. అలాగే సప్తమ స్థానమందు రవి బుధులు ఉన్నారు, అష్టమంలో గురు శుక్రులు ఉన్నారు, శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా చంద్రుడి యొక్క బలం కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వృశ్చిక రాశి వారి యొక్క భాగస్వామ్యం మీద ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సామంత జన విద్వేష దారాపీడ సుతామయం అన్నారు. అంటే జీవిత భాగస్వామికి ఉండేటువంటి ఆరోగ్య సమస్యలో లేదా సంతానానికి ఉండేటువంటి సమస్యలో ఇది పక్క వాళ్ళకు ఉండేటువంటి సమస్యల్ని ఎక్కువగా మీ మీద వేసుకుని మీరు బాధపడుతూ ఉంటారు. ఇక్కడ సొంతంగా మీకు ఏ అనారోగ్య సమస్య, మీకు ఆర్థిక ఇబ్బంది ఇటువంటివి ఏమి కాదు. పక్కవాడి సమస్యల్ని మీ నెత్తి మీద వేసుకుని మీరు వాటి కోసం బాధపడుతూ ఉండేటువంటి పరిస్థితులను ఈ వారంలో చూడవచ్చును. ఇది ప్రధానంగా ఈ గ్రహస్థితి వల్ల వస్తుంది. అలాగే అష్టమంలో ఉండేటువంటి శుక్రుడు మీకు కొంత సహాయ సహకారాలను అందిస్తూ ఉంటారు. కొంత సౌఖ్యవంతమైనటువంటి రోజులు గడపడానికి, లేదా ఏదైనా కొంత లగ్జరీగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులకి శుక్రుడు కారణమవుతారు. అలాగే పంచమంలో ఉండేటువంటి శనేశ్వరుడు కానీ, అష్టమంలో ఉండేటువంటి గురుడు కానీ చోరా అగ్ని నృపభీతిశ్చ అన్నారు. అంటే కావాలని మీ విలువైనటువంటి వస్తువులను దాచేయడం కానీ, ఎవరైనా దొంగిలించడం కానీ, లేదా వాటిని ఏదైనా పాడు చేయాలని చూడడం కానీ ఇది ఇతరులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు మీ వస్తువులు మీరు కాపాడుకుంటూ ఉండండి. తద్వారా మానసికంగా వారు మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి అవకాశం ఉండదు. లేకపోతే ఏదో సెంటిమెంట్ వస్తువును పాడు చేయడమో, లేకపోతే మీకు కావాల్సినటువంటి దాన్ని దాచేయడమో, దానివల్ల మీరు ఇబ్బంది పడడం ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి దాని మీద మీ మానిటరింగ్ అవసరం. అలాగే ఈ వారంలో ఆర్థిక ఇబ్బందులు ఏవి కనబడడం లేదు. ఈ వారంలో అనారోగ్య సమస్యలు ఏమీ కనబడడం లేదు. మొదటగా చెప్పినట్టు ఇతరుల యొక్క సమస్యలనే మీరు నెత్తి మీద వేసుకోవడం ద్వారా మీకే అవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఉదాహరణకి ఎవరికో ఏదో సమస్య ఉంది, దాన్ని తీరుద్దామని మీరు వెళ్తారు, అక్కడ మీకు ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటివి చాలా తగ్గించుకోండి, లిమిటెడ్గా ఉండండి, తక్కువగా మాట్లాడుతూ ఉండండి, ఎక్కువగా పని చేసుకుంటూ ఉండండి. తద్వారా ఈ వారంలో కూడా మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి. ఎనీవే, మనకి కుజుడు షష్ఠ స్థానంలో ఉన్నప్పుడు మీకు ఆర్థిక ఇబ్బంది కానీ, అనారోగ్య సమస్య కానీ, లేదా దేనికి లోటు కానీ ఆయన రానివ్వడు. ఇది ఒక గొప్ప విషయం. కాబట్టి ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాల కోసమై ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి ధనురాశి.